ప్రణతి. La 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 la. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏ పువ్వు ఏ తేటినున్నది ఏనాడు రాసున్నది. ఏ ముద్దు ఏ మోవిదున్నది ఏ పొద్దు రాసున్నది. బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా. మందారం విరపోయు పెదవుల మధువులనే చవి చూడమనగా. పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలెదను. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందని. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తును. ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించును. హృదయాలే తెరతీసి తనువుల కలబోసి మరపించమనగా. కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించి గెలిపించమనగా. మోహాలే దాహాలే సరసాలే సరదాలై కాలాన్ని నిలవేసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ల 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 ప్రణతి, చాలా బాగా పాడావు. చాలా మంచి గాయనివి నువ్వు. చెప్పేది ఏముంది ఇంకా. కాకపోతే ఎక్కడైతే క్లిష్టంగా ఉందో అవి అద్భుతంగా పాడేశావు. థ్యాంక్ యూ సార్. కొంచెం సులభంగా పాడగలిగేవి ఇంకా గొప్పగా పాడొచ్చు. అదొకటి నాకు అనిపించింది మనసులో. కానీ పాట మొత్తం మీద చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు వెలుస్తుందో అప్పుడే అనురాగం కూడా పుట్టిందన్నారు. ఇక అంతకంటే గొప్ప భావం ఇంకేముంటుంది. చరణంలో నాకు బాగా నచ్చింది పంక్తి ఏంటంటే, ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తున. మేఘంలోంచి వర్షం వస్తుంది. ఆ వర్షపు చినుకు నేల మీద పడి విత్తనాన్ని తడిపి అందులోంచి మొలకొచ్చి మొలకలోంచి చిగురు వస్తుంది. అంటే ఇది ఒక చక్రం. మేఘం, వాన, విత్తనము, తడుపు,
మొలక చిగురు. మనం ఈ కార్యక్రమంలోనో, ఎక్కడో పెళ్లిలోనో, ఎక్కడో వేడుకలోనో, సంగీత కార్యక్రమంలో ఒక నవ్వు చూస్తాం. నవ్వును చూసిన తర్వాత ఆ నవ్వు కాస్త పలకరింపు అయిపోతుంది. పలకరింపు కాస్త మాట అయిపోతుంది. మాట స్నేహం అయిపోతుంది. స్నేహం కాస్త ప్రేమ అవుతుంది. ప్రేమ పెళ్లి, పెళ్లి ఇల్లు, ఇల్లు పిల్లలవుతుంది. ఇదొక చక్రం. పెద్ద రచ్చ అవుతుంది. జీవిత చక్రం ఇది. ఇది జీవిత చక్రం. ఇంత అంటే ఇలాంటి గొప్ప ఆ జీవిత చక్రాన్ని ఒక వాక్యంలో ఇమిడేలా చేయడం ఆత్రేయ గారికి సాధ్యమైంది. అది ఈ పాటలో. తర్వాత నేను మొన్న ఒక చిన్న సంగీత చర్చలో పాల్గొన్నప్పుడు మామూలుగా బేస్ గిటార్ అంటే నేను సంగీతపరమైన సాంకేతిక అంశాలు ప్రస్తావిస్తున్నందుకు క్షమించండి. ఏంటంటే మామూలుగా సంగీత దర్శకులు బేస్ గిటార్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రూట్ నోట్ మాత్రమే ఇస్తారట. అంటే ఇది స్వరం, ఇది ఒక మూల స్వరం, ముఖ్య స్వరం అని చెబితే వాళ్ళు మనోధర్మ సంగీతాన్ని అనుసరించి వాళ్ళు అల్లుకుంటూ పోతారు. మామూలుగా వాళ్ళకి తెలిసింది వాళ్ళకి వచ్చింది అలా వాయించుకుంటూ పోతారు. కానీ ప్రపంచంలో బేస్ గిటార్ ప్లేయర్కి కూడా ఫుల్ నోట్స్ ఇచ్చే ఏకైక సంగీత దర్శకులు ఇళయరాజా గారు. పైగా ఈ పాటలో ప్రతి అక్షరం ఆకాశం ఏనాటిదో ముందు మొదలుకొని చివరి వరకు ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాల కింద స్వరం వస్తూనే ఉంటుంది బేస్ గిటార్ సంబంధించింది. అంత గొప్ప స్వర రచన ఈ పాట. ఈ బేస్ గిటార్ ఏంటంటే అమ్మ ప్రేమ లాంటిదంట. ఉన్నప్పుడు ఉన్నట్టు తెలియదు, లేనప్పుడు మాత్రం లేనట్టు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా నావి కాదు, ఇళయరాజా గారి గురించి మరో ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఆయన చెప్పారు ఈ బేస్ గిటార్ గురించి. ఈ విషయాలన్నీ ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం ఈ పాట గురించి, ముఖ్యంగా బేస్ గిటార్ గురించి. ఇందులో వచ్చింది, తర్వాత జిలిబిలి పలుకుల్లో వచ్చిన, తర్వాత మొన్న వచ్చిన ఓం నమహాల కూడా వచ్చింది. ఇవన్నీ కూడా బేస్ గిటార్ గొప్పతనం గురించి చర్చించుకుంటున్నప్పుడు ఈ విషయాలు ఆయన నాకు చెప్పారు. నేను గుర్తుపెట్టుకొని మీకు ఇక్కడ చెప్తున్నా. దేవిశ్రీ ప్రసాద్ గారి తరపున ఆయన కూడా మనలాగే ఇళయరాజా గారికి భక్తులు. ఎంత మంచి పాట పాడావు నాన్న. థ్యాంక్ యూ. ఈ రోజున ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ పాట రిలీజ్ అయ్యి, సినిమా రిలీజ్ అయ్యి, ఇవాళ ఏ బ్యాండ్లో అయినా సరే ఈ పాట లేకుండా అసలు ప్రోగ్రామ్ ఫినిష్ అవ్వట్లేదు లేదంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన పాట. ఏ జనరేషన్ అయినా, ఏ ఏజ్ గ్రూప్స్ అయినా కూడా ఇట్టే సొంతం చేసుకునేటటువంటి అద్భుతమైన పాట పాడావు. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. Pranati, what a song. He being the creator, he is presenting as if it is someone else's song. అలా పాడుతూ ఉంటారు. ఇది నా పాట కాదు, ఎవరో కంపోజ్ చేశారు, నేను చాలా జాగ్రత్తగా పాడాలని పాడతారు. ఆయన కంపోజ్ చేసిన పాటనే ఆయనే అంత జాగ్రత్త వహించి పాడేటప్పుడు మనందరం ఎంత జాగ్రత్త వహించి పాడాలి. అండ్ Pranati, I think you did a beautiful job. Thank you. Your dynamics will add more color to your singing. But as an individual, when I look at Pranati, undoubtedly you're one of the finest singers around. You're such an incredible talent, Pranati. Very inspiring to see our approach. And you have a style, unique style. పాడుతున్నప్పుడు అలా నవ్వుతూ పాడడం, అది నీ స్టైల్. దాన్ని కాపాడుకో. Thank you. Because that'll very unique about you. Thank you, sir. Very warm, very pleasant, Thank you, sir. very graceful. God bless. ఎంత బ్యూటిఫుల్గా పాడావు. Thank you, ఆ sir. వాయిస్ నిజంగా గాడ్స్ గిఫ్ట్. నీకు ఆ వాయిస్ దయచేసి దాన్ని కాపాడుకో. Definitely, sir. వెల్ డన్. Thank Thank you. you. Thank you.